సిగ్నేచర్ స్టూడియో ద్వారా మీ కెమెరాలో నేను ఇప్పుడు షర్ట్ తీసి అక్కడ గాయాన్ని చూపిస్తా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మీరేం చేస్తారు? చూపియండి. ఖచ్చితంగా చూపిస్తా. పర్లేదు చూపియండి. మీరేం చేస్తారు? ఇది బలవంతం చేస్తావేంటి? డ్రామా కదా, నిజమే ఒప్పుకుంటావా? చూపియండి అంటే ఒప్పుకుంటే నేను చూపిస్తా. నువ్వు పని చెయ్యి. మీరు షర్టును మీరు చూపిస్తాను మీరు అనడం కాదు, చూపించమని నేనే అడుగుతున్నా. చూపించాల్సిందే. వీలైతే మీ థైస్ కూడా, మీ పాయింట్ కూడా ఇప్పండి, ఏం కాదు. గోచీలా నావి ఉన్నాయి రా, చూస్తావా? చెప్తున్నా, మీ షోల్డర్ ఒకసారి చూపిస్తాను. ఆ బ్లేజర్ ఇప్పండి బాబు. ఎవరే ఇప్పుడు ఒకటే ఒకటే కొట్టించుకుని అవుతావేట్రా ఎర్రి. నేను నమ్మతా. నువ్వు నమ్మటం కాదు, నీ ఛానల్ ద్వారా. సరే నమ్మండి బాబు, ఇదేదో నిజమేనంట, కొంచెం నమ్మండి. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అందరు చూడండి, ఆయన బ్లేజర్ ఇప్పుతున్నాడు, వీలైతే పాయింట్ కూడా ఇప్పుతాడు. ఒక్కసారి ఆ థైస్, ఆ షోల్డరు ఎక్కడెక్కడ తగిలినో మనం లైవ్ లో చూద్దాం. సో ప్రేక్షకులు ఒకవేళ అది నిజమైతే అది నిజమని నమ్మాల్సినంత అవసరం మన మీద ఉంటుంది, ఎందుకంటే ఆయన నమ్మమంటుంది కాబట్టి. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు కొంచెం లేపండి. లేస్తలేదు మీది. మరీ వైలెంట్ గా ఉన్నాడు. మీది లేస్తలేదు. అంటే ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేసాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. ఎట్లుందండి? దాని దాడి అంటారా? కోడి గెలికినట్టు ఉంది. దాడి ఇన్ ద సెన్స్ అంటే ఏంది? కత్తుల పోట్లు ఉండాలి, పెద్ద ఎత్తున అయితే దాని దాడి అంటారు. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. ఇక్కడ థైస్ దగ్గర హెవీ బ్లీడింగ్ అయింది కదా మీది, అంటే దాదాపు ఒక 50-60 కుట్లు పడ్డా. కాబట్టి అంతా కోడి రక్తం అంట కదా అది. మొత్తం ఏదో 10-20 లీటర్లు తీసుకొచ్చిరా. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? కోడి రక్తమో కుక్క రక్తమో ఇది అక్కడ జనంకి తెలియదా? వాళ్ళే కదా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళింది. అక్కడ డాక్టర్ కి తెలియదా కోడి రక్తం అని? నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ? మా సార్ ఇంత ఇంటెలిజెంట్. ఇక్కడ రెండు ఉంటాయి. దాడి జరిగింది అంటారు. దాడి జరగడం అంటే మీ మీద ఏదో అట్లా చేయడం కాదు. మిమ్మల్ని చంపాలంటే పెద్దగా ఈ బీర్ సీసాలు అవి అవసరం లేదు. చక్కగా 2 దెబ్బలు కొడితే చచ్చిపోతారు. కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం అట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. మిమ్మల్ని చంపడానికి ఏం పెట్టుకుని వాళ్ళు అవతల వాళ్ళు వచ్చి ఉంటాయి. ఇంకోటి వాళ్ళ ఏజ్ చూస్తే బిలో 20 లోపే ఉన్నారు, చిన్న పిల్లలు. రైట్? మీ మీద దాడి చేయడానికి చిన్న వయసు వాళ్ళు అవసరం లేదండి. మిమ్మల్ని చేయాలంటే పెద్ద ఎత్తున కూడా చేయొచ్చు, కానీ అదేదో అల్లు అర్జున్ టాటూ వేయించుకున్నట్టు వేయించుకొని నాకు దెబ్బలు తగిలిన అంటే ఇది ఎక్కడదండి? ఎవని మొక్కను చూసినారో పొద్దున్న లేచి అబ్బా. ఇప్పుడు దాడి చేసినప్పుడు మనం డిఫెన్స్ ఖచ్చితంగా చేస్తాం. మీరు డిఫెన్స్ చేయడానికి మీరేం రాసింది బాహుబలి స్క్రిప్ట్ కాదు, ఇది అభినయ దర్శన్ స్క్రిప్ట్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. వాళ్ళు వస్తున్నట్టు చేయాలి. బాధితులు చెప్తా డైరెక్ట్ చెప్పారు కదా అభినయ దర్శన్ మాకు. అరే ఆ వీడియోలు చెప్పినంత వాడంతా అవలగాడ, మరి వాడేవాడు. అసలు ఏంద్రా వీడియో అట్లా ఎట్లా ఇచ్చిరా మీరు? అసలు నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయిందిరా దానివల్ల. మీతోనున్న వ్యక్తులు ఎవరు? ఎంతమంది ఉన్నారు? మిగతా 4 ఎవరు? వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను అడిగితే ఎలా వస్తుంది? ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. డిపార్ట్మెంట్ చెప్తుంది కదా, ప్రభుత్వం చెప్తుంది. అభినయ దర్శన్ అనే వ్యక్తి స్క్రిప్ట్ రాయించుకున్నాడు, వాళ్ళతో దాడి చేయించుకుంటూ పేడి చేయించుకున్నాను. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. నమ్మడం ఏందండి వాళ్ళు చెప్తాంటే. ఇప్పుడు మళ్ళా కోర్టుకి ఎందుకు వెళ్ళింది కేసు? ఏ కేసు బాయ్ సాబ్ మీకు నిజంగానే దొబ్బినట్టు ఉందా? జైలు పోయించినాక అంతేనంటావా? ఏ కేసు అయినా పోలీసులు డిఫైన్ చేయడానికి ఉండదు. ఏ కేసు అయినా కోర్టుకి వెళ్తుంది. అర్థమవుతుందా? మనకు తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. పోలీసులు ఏం చేస్తారు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఏం జరిగింది అనేది అదంతా ప్రొడ్యూస్ కోర్టులో హాజరుపరుస్తారు. రైట్? తర్వాత నిజం ఏందనేది న్యాయస్థానాలు డిసైడ్ చేస్తారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? కదా, అంటే నిజమేందని తెలియదు కానీ ఏం జరిగిందనేది తెలిసింది కదా. నిజం నిరూపించబడినప్పుడు మీరు ఎలా నిజాన్ని డిక్లేర్ చేస్తారు? మీరు జడ్జా? ఏమని? మెజిస్ట్రేటా? లేదంటే ఇది న్యాయస్థానమా? కాదు కదా. మరి మీరు జైలుకి ఎందుకు పోయారు? మీకు ఆస్కార్ అవార్డు వచ్చింది. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్. కంటిన్యూ ప్లీజ్.
సరే, ఇప్పుడు జైలుకి ఎందుకు పోయి? అవార్డా? నిజాయితీగా నేషనల్ అవార్డు వచ్చినది. నిజాయితీగా న్యాయం మీద ఎందుకే? మాట్లాడగలిగితే నేను ఒకటి చెప్తా. దాడి జరిగింది లేదా నేనే చేసుకున్నా అనుకుందాం ఒక నిమిషం. అవును. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? నేనే చేసుకుంటే నా మీద ఏ సెక్షన్ పెట్టాలి, దేనికోసం నన్ను రిమాండ్ చేయాలి, దేనికోసం నన్ను శిక్షించాలి అంటే జగన్ అనే వ్యక్తి ప్రొపగండా అవ్వాలనుకున్నాడు, హైలైట్ అవ్వాలనుకున్నాడు, అట్ ది సేమ్ టైం ఇతర మతాలని బ్లేమ్ చేయాలనుకున్నాడు. ఎట్లా ఎగ్జాంపుల్, దాడి చేసే వాళ్ళు నన్ను చంపనీకి వచ్చిన వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు అని అన్నాడు. కొంచెం సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. ఇప్పుడు నేను చెప్తాను, మనుషులేనా అసలు? అది నువ్వు చెప్పు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.